గురుగారు ఇక చివరిగా మీనరాశి గురించి వివరించండి. మీనరాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసము అనుకూలముగా ఉన్నది. పర్వాలేదమ్మా, బాగుంది. దూర ఆలోచనలు, కుటుంబ వృద్ధి మీద పెట్టినటువంటి దృష్టి, ఇవన్నీ కూడా ఒక ఆలోచన పరంగా ఒక నిర్ణయాత్మకముగా ముందుకు వెళతారు. కాబట్టి తప్పకుండా వీళ్లకు విజయము లభించి తీరుతుంది. విజయమే లభిస్తుంది గాక, ఎన్ని ఇబ్బందులు ఉండినా. అలాగే స్థిరత్వము, స్థిరాస్తి యోగ్యతలు కలుగును. ఒక చేసేటువంటి పనిలో స్థిరత్వం కలుగుతుంది, స్థిరాస్తి కలిసి వస్తుంది. అలా కలిసి వచ్చినప్పుడు మీ నిర్ణయాలు మీకు ఉంటాయి. ఆ నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు ధన వ్యయము, ఆప్త బంధువులకు ఏదో కావాల్సిన విధంగా వీళ్ళు కాస్త సహాయ సహకారాలు చేయవలసినటువంటి ఇది ఏర్పడుతుంది. బంధువులతో వైరము కలగవచ్చును అని ఇస్తున్నాడు. అంటే వాళ్ళు మిమ్మల్ని చూసుకోకపోయినా, మీరు వాళ్ళను చూసుకోకపోయినా చిన్నపాటి వైరమే. ఆ వైరం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. అది ఉంటుంది, మళ్ళీ పోతుంది, సహజం, సర్వజీవితం. అదే ఏం పెద్దగా ఇబ్బంది పడి ఎట్లబ్బా మా జీవితం అయిపోయింది అని బాధపడాల్సినంతటి అవసరం అయితే ఏం లేదు. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రయత్న కార్యముల యందు జయము కలుగును. ప్రయత్నం, ఏ కార్యక్రమం అయితే ప్రయత్నం చేస్తాడో దాంట్లో కొంచెం బాగా పట్టుదలగా చేస్తే విజయం లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. బంధువులను, మిత్రులను అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. సంతోషముగా కుటుంబం అంతా కూడా ఆనందంగా గడపడము జరుగుతుంది. మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు విజయము లభిస్తుంది. ఆ మాట వలన కొంతమంది బంధువులు, ఆప్తులు కొంతమంది దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త వహిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది. శత్రునాశనము, వీళ్ళకి ఎవరెవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులు అనేటువంటి వాళ్ళు వీళ్ళని ఎవరు ఏమీ చేయలేకపోతారు. ఇది ఈ మాసం వరకు మనం చెప్తున్నాం. అంతే, తర్వాత ఉంటారు శత్రువులు అని దాని అర్థం కాదు. కానీ వీళ్ళు ఏమి చేయలేక పోనీలే అనేటువంటి ఇదితో వదిలిపెట్టడం జరుగుతుంది గాక. మంత్రసిద్ధి, ఎవరైతే మంత్రము అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు సిద్ధించడం అనేటువంటిది ఉంటుంది. మంత్ర అనుష్ఠాన సిద్ధి కలుగుతుంది గాక. అలాగే వాహన భంగములు కలుగును. వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది కలగకుండా చూసుకోండి, మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తర్వాత స్థిరాస్తి విషయంలో వీళ్లకు మంచి లాభాలు కలుగుతాయి అని కూడా తెలియజేస్తూ జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.